కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో మోతే మొద్దుల చెరువు రహదారి పనులకు 25 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు మంత్రి. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు ఉత్తమ్. కాళేశ్వరం నీళ్లు లేకుండానే రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు చేసినట్లు చెప్పారు. హాస్టల్ మెస్ డైట్ ఛార్జీలు పెంచినట్లు తెలిపిన ఉత్తమ్ ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. ఏడాదిలో కోదాడ అభివృద్ధి పనులకు 400 కోట్లతో శ్రీకారం చుట్టామన్నారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ హైవే 9 నుంచి విజయరాఘపురం, రేపాల, నరసింహులగూడెం ద్వారా మోతేకి ఈ రోడ్డు కొత్త రోడ్డు వేస్తూ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది. 25 కోట్ల రూపాయలతో 12.8 కిలోమీటర్ల ఈ రోడ్డు డబుల్ రోడ్ వేసి మరి ఈ మొత్తం ఈ ఊర్లన్నది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా రేపాల, విజయరాఘపురం, నరసింహులగూడెం ఆ విలేజ్ ద్వారా వచ్చే ఆ రోడ్లకి మరి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు ద్వారా ఆ విలేజ్ పోర్షన్ 800 మీటర్లు ఉండని అని, కిలోమీటర్లు ఉండని అని, విలేజ్ పోర్షన్ కి 800 మీటర్లు, కిలోమీటర్ చొప్పున సిమెంట్ రోడ్డు కూడా ఈ యొక్క మంజూరు ద్వారా వేయబడుతున్నాయి. అది మా ఏకైక లక్ష్యం. మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం. మరి ఈ టర్మ్లో కోదాడలో 100 బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించినాం. అదేవిధంగా వైద్య విషయంలో కోదాడ హాస్పిటల్లో ఇదివరకు లేదు, సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించినాం. అదేవిధంగా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు మరి కరెంటు బిల్ లేకుండా ఉండడం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, మరి అనేక రకాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈసారి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. రుణమాఫీ కింద ఇదివరకు 18,000 కోట్లు ఇచ్చిండ్రు. మొన్న మహబూబ్ నగర్ లో మరో 2,700 కోట్లు ఇచ్చిండ్రు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన పిల్లలకి మేము వచ్చిన 10-11 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.